సో వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం చేశారనేది మనం వీడియో చూద్దాం. ఓకే సార్. అంటే రావడం వాళ్ళు ఏం చేశారు. నోటీస్ ఇస్తున్నాం సార్. ఇతను ఎవరు సార్ అసలు? అతను ఎస్ఐ. ఇతను ఎస్ఐ భక్తవత్సలు అనే పేరు చెప్పారు. ఓకే, అక్కడ ఉన్న ఇతను కానిస్టేబుల్, ఇతను ఒక కానిస్టేబుల్ అని చెప్తున్నారు. ఓకే. అమ్మకి ఎవరికైనా వచ్చే డౌట్ అది. తెలంగాణ పోలీసు పెద్దగా మాట్లాడుతుంది. మీరు ఎక్కడి నుంచి సార్? మా అమ్మాయి డాక్టర్, ఆ అమ్మాయి నిద్రపోతుంది. నిద్రపోతే అమ్మాయి ఈ అరుపులు చేసి విని అసలు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని అడుగుతుంది. ఇక్కడ డివిజన్ వాళ్ళు రావాలి కదా, ఇక్కడ డివిజన్ వాళ్ళు వస్తారు కదా, రాయచూర్ పోలీసులతో ఇక్కడ వీడియో చేస్తున్నాడు. నా ఇల్లు వీడియో తీసే అధికారం ఇతనికి ఎక్కడ ఉంది? వీడియో చేస్తున్నాడు. అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. క్లియర్ గా ఇంటిని వీడియో. మా అమ్మాయి ఉంది అక్కడ, మా పాప, మా మిస్సెస్ పక్కన ఉంది. అంత పొద్దున్నే వస్తే అందరూ రెడీ అయ్యి కూడా ఉంటాం. మా పాప అక్కడ ఉంది, మా మిస్సెస్ అక్కడ ఉంది. వీడియో చేస్తున్నాడు. చూ వీడియో చేస్తున్నాడు. నా ఇల్లుని వీడియో చేసే హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది అసలు? నేను తెలంగాణ పోలీసుని తీసుకురానంటే వెళ్తున్నాడు. ఆయన తెలంగాణ పోలీసుని తీసుకున్నామని చెప్తే వెళ్తున్నాడు. వెళ్తే ఉండదు చూడండి. అంటే వాళ్ళ ఐడీలు తీసుకొని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ పోలీసుని తీసుకుని వచ్చారు. తెలంగాణ పోలీసుని తీసుకొచ్చి మా అమ్మాయి అడుగుతుంది, మీరు అసలు నోటీస్ ఏంటి, ఏంటి దీని గురించి? అది ఆడలాంటి పోలీస్ స్టేషన్కి వస్తే నేను చూపిస్తాను అంటున్నాడు. ఓకే. నేను అప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి నేను బెడ్రూమ్లో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాను. ఈ లోపు వస్తే మా అమ్మాయికి ఏంటి మీ వీడియో పోలీస్ స్టేషన్ ద్వారా చూపిస్తాను అంటున్నాడు. అంటే పోలీస్ స్టేషన్కి వస్తే చూపిస్తా అని మా పాపతో అంటారు. మీరు లేని టైంలో మీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏమైనా జరిగింది? భయభ్రాంతులకు కాదు కానీ కొంచెం వాళ్ళు ఏదో భయపెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. మేము డిసోబే చేయట్లేదు, మేము తీసుకుంటాము. మీరు పోలీస్ యూనిఫామ్ లో రావాలి కదా, మీరు రాయచూర్ పోలీసులను మేమేలా నమ్మాలి? అది ఇంకొక మిగతా పేపర్స్ ఏమో ఇవ్వండి. అంటే పేపర్ ఇవ్వండి, మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం, మేము అంటే అప్పటికే నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత కొంచెం కూల్ అయ్యారు. ఓకే. లేదంటే భయపించేసి ఏదో చేయాలనేటువంటి మీరు చెప్పినట్టుగా పేపర్లు అన్నీ ఉంటాయి వాళ్ళ పేపర్. అంటే నేను లోపల బెడ్రూమ్లో మాట్లాడుతున్నా, మీరు తీసుకున్నానే మా అమ్మాయిని ప్రెజర్ చేస్తున్నాడు. ఓకే. మీరు తీసుకుని నేను ఎందుకు తీసుకున్నాను అంటాడు. మా అమ్మాయికి దానికి సంబంధం ఏంటి అసలు? మీకు నోటీసులు ఇవ్వడానికి వచ్చి మా అమ్మాయికి ఆ నోటీసులు సంబంధం ఏంటి? మీరు తీసుకున్నానే మా అమ్మాయిని ప్రెజర్ చేస్తాను. నేను బెడ్రూమ్లో మాట్లాడుతున్నా ఫోను ఎమ్మెల్యే తోటి. సరే ఆయన పేరు రివీల్ చేయండి. ఇంకొక పేపర్ కూడా ఉంది కదా, అది కూడా ఒక్కసారి. ఇతను కూడా వీడియో చేసి ఇతను తెలంగాణ పోలీసుని తీసుకుని ఇచ్చారు. నేను తెలంగాణ పోలీసుని తీసుకున్నా అండి, మీరు నమ్మకం కదా అంటే తీసుకున్నాను. ఇది నోటీస్ ఏంటి? ఇది ఎస్పీ దగ్గర నుంచి వచ్చిందా సార్? ఇది
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అన్నమయ్య జిల్లా. సో ఆయన పంపించారని చెప్పి వీళ్ళు వచ్చారు, ఇది నోటీసు. సో వచ్చిన తర్వాత వాళ్ళు అంటే అసలు ఇంటికి రావాల్సిన అవసరం లేదు, కొన్ని ఆఫీస్కి రావచ్చు కదా, ఇంటికి రావాల్సిన అవసరం ఏంది? ఆఫీస్ తెలుసు కదా, ఇంటి అడ్రస్ తెలుసుకుని ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. ఇంకొకటి అసలు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం, ఆ సంస్థను రిప్రజెంట్ చేస్తూ అసలు సొసైటీ ఏం జరుగుతుంది, సొసైటీలో జరిగేటువంటి చర్యల గురించే మనం వీడియోలు చేస్తూ వచ్చు. వాళ్ళు ఏదో హిడెన్ ఎజెండా భయపించాలనో లేదంటే ఏదో చేయాలనే తప్పితే ఇప్పుడు నిజంగా ఆఫీస్కి రావచ్చు కదా. ఇల్లుకి రావడం ఏంటి, అదే ఇల్లుకి వచ్చేటువంటి పద్ధతి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకు అయితే. అసలు మరి పోలీసుల మీద నాకైతే గౌరవం ఉంది, ఎందుకంటే నాకు అనేక సందర్భాల్లో పోలీసులు సెక్యూరిటీ మనం ఏ సంస్థలో పనిచేస్తున్నామో కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సంస్థ పేరు కొట్టినా అడ్రస్ వస్తుంది. కానీ ఇంటికి వచ్చి అంటే నాకు తెలిసి అయితే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది సార్. వాళ్ళ ప్రయత్నం అదే కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆఫీస్కి రావాలి, ఇక్కడ అంటే చాలా మంది రిపోర్టర్లు ఉన్నారు, మన స్టాఫ్ అంతా ఉంటారు కాబట్టి అందరూ ఇక్కడ అడ్డుపడేది ఏముంటుంది. ఇప్పుడు నోటీస్ ఇస్తారు, తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడైనా ఒక పని చేసేటప్పుడైనా దానికి సమయం సందర్భం ఉంటుంది. ఇప్పుడు దానికి మన సంస్థ పేరు తెలుసు, వైల్డ్ వోల్ఫ్ తెలుసు, దాని అడ్రస్ తోటే కదా నువ్వు నోటీస్ ఇచ్చింది. ఆఫీస్కి రా, నేను ఎక్కడ ఆఫీస్కి వస్తున్నాను తెలుసు, ఇంటి అడ్రస్ ని కనుక్కున్న వాళ్ళు ఆఫీస్ అడ్రస్ తెలుసుకోలేరా? అంటే దాని హిడెన్ అజెండా ఏంటి అంటే మీరు ముందు పోయి కొంచెం భయపించరండి, ఎక్కడ ఎవరు భయపడతారు. సార్ ఇంకొకటి సార్, అసలు 41A కింద నోటీస్ ఇవ్వడానికి వచ్చారా, లేదంటే అసలు అరెస్ట్ చేయడానికో లేకపోతే 3rd డిగ్రీ ప్రయోగించడానికో వచ్చారా అంటే ఏం చెప్తారు సార్? మీకు ఏమనిపించింది? అంటే నాకు 3rd డిగ్రీ అలాంటివి ఏమి అనిపించలేదు, కానీ వాళ్ళు చూసి నోటీస్ ఇచ్చి వెళ్తారు అనుకున్నాను. ఒకవేళ కనుక నేను నోటీస్ రిసీవ్ చేసుకొని తర్వాత నేను కొంచెం మన వాళ్ళు అందరు రావటం, అడ్వకేట్స్ ఇన్వాల్వ్ కావడం తోటి వెళ్ళారు అనుకుంటున్నాను. లేదంటే ఫర్దర్గా ఏదన్నా మరి అరెస్ట్ అంటే ఆ సెక్షన్ బట్టి అరెస్ట్ అయితే ఉండదు. నోటీస్ ఇచ్చి అంటే వాళ్ళ ఇంటెన్షన్ నాకు ఏమర్థమైందంటే ఏదో కట్టడి చేయాలి, ఏదో కొంచెం హైరాణ చేయాలి, ఏదో భయపెట్టాలి, భయభ్రాంతులకు గురైతే నెక్స్ట్ నుంచి అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం అనాలిసిస్ చేయకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పకపోయినా మనకున్న సమాచారం, మళ్ళీ రేపు మీరు చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే పోలీసులు జీవితాలు ఏంటని నాకు తెలుసు, నేను దగ్గర నుంచి చూశాను. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు పడేటువంటి ప్రెషర్స్ ఏంటి అనేది నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు రావటం, ఇంటికి రావడం అనేది ఒకటి నేనైతే అభ్యంతరంగా ఉంది, నాకైతే అభ్యంతరంగా ఉంది. ఎందుకంటే మనం పారిపోయేవాళ్ళం కాదు, ఆఫీస్కి వస్తాం, డైలీ ఆఫీస్ రావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది అబ్జెక్షన్. ఇంట్లో లేడీస్ ఉన్నారు, తర్వాత ఈయన షూట్ చేస్తున్నారు, నా ఇల్లు షూట్ చేసే అధికారం అతనికి ఎక్కడ ఉంది, ఇది సెకండ్ అబ్జెక్షన్. 3rd అబ్జెక్షన్ ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నేను రిజెక్ట్ చేస్తే అప్పుడు తెలంగాణ పోలీసు తీసుకొచ్చావు కదా, తెలంగాణ పోలీసు ముందే తీసుకురావచ్చు. అసలు ఇంటికి రావడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి రావాల్సిన పోలీసులు ఎవరైనా సరే హుందాగా వ్యవహరించాలి, దానికి ఒక గౌరవం ఉండాలంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టే కదా, అవును, కనీసం ఆయనకన్నా తెలియదు, సలహాదారు కదా ఆయనకన్నా తెలియాలి కదా. ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులను కట్టడి చేసి నువ్వు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు దాచిపెడదాం అనుకుంటే అత్యంత ఘోరమైనటువంటి ఫలితాలను ఎదుర్కొంటారనేది గత ప్రభుత్వాల చరిత్ర, గత ఎన్నికల చరిత్ర చెప్తోంది. కావాలంటే నువ్వు చూసుకోవచ్చు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కేవలం మీడియాని అణిచివేయటం ప్రధానమైన కారణం. కాబట్టి మీడియాని అణిచివేసినందువల్ల లేదంటే ఒకరిద్దరు జర్నలిస్టులు నోరు మూపించిన ప్రయత్నం చేసినందువల్ల నష్టపోయేది జర్నలిస్టులు కాదు, నష్టపోయేది ఆ పార్టీ, ఆ ప్రభుత్వం నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది. కాబట్టి సమాజం కోసం పనిచేస్తామని చెప్పుకునేటువంటి వాళ్ళకి మళ్ళీ ముందు మాకు నోటీస్ తీసుకుంటే మీరు తర్వాత ఎవరు ఫైల్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ చెప్తామని అంటారు. సో అసలు ఇంట్లో వచ్చి ఎంత అసలు పోలీసులు అంటే ఏంటి, పోలీసులు అంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. కానీ సో ఇక్కడ నాకైతే చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు అంటే బాధ కలుగుతుంది తప్పితే నాకు భయం అనేది కాదు. ఇలాంటి వాళ్ళక రాజ్యాధికారం ఉంది. ఇప్పుడు మనమేం పారిపోం,
అఫీషియల్గా వచ్చి నోటీస్ ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ పంపించవచ్చు, లేదా వాట్సాప్లో పంపించవచ్చు. కేవలం భయపించాలి, భయపెట్టే ప్రయత్నం చేయాలి, అలా నోళ్ళు మూపించాలి అనేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఏమాత్రం లేదు. సరే వాళ్ళు ఏదో రమ్మన్నారు, మనం వెళ్తాం, ఇచ్చేది ఎప్పుడు రమ్మన్నారు సార్? 12వ తారీఖు రమ్మని. 12వ తారీఖు కడప పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ ఉంది, దాన్ని మరి రాండి అని చెప్పారు. అది అది మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే నాకైతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక గుడ్ విల్ ఉండేది 2019కి ముందు. 2019 తర్వాత సన్నగిలుతూ వచ్చింది ఆయన చేసేటువంటి పరిపాలన తీరు, ఆయన వ్యవహారం మొత్తం కూడా. కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది, అసలు ఈయన చేసిన కొంత మంచి కొంత చెడు ఏదో కలవరుగా ఉంది అనేది. ఈ సంఘటన తోటి చాలా స్పష్టత వచ్చింది నాకు. అంటే నా పర్సనల్ అంటే తండాకు వస్తే కానీ తెలియదు అంటారు, నా పర్సనల్గా వచ్చింది కాబట్టి చాలా స్పష్టత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. నేను ఆ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, సీనియర్ జర్నలిస్ట్గా, మీరు మీడియాను మూపించేటువంటి ప్రయత్నం చేసే కొద్దీ బాల్ కొడితే ఎంత ఎగురుతుందో అంతే ఎత్తున ఎగురుతుంది. ఇవాళ సిఎస్ రావుని నోరు మూపించి భయపించే ప్రయత్నం చేయొచ్చు, 100 మంది సిఎస్ రావులు వస్తారు, 100 మంది వస్తారు. జర్నలిస్టుని ఎవ్వరు చంపలేరు, జర్నలిస్టుని ఎవ్వరు చంపలేరు. సుబ్బారావు నోరు మూపించినందువల్ల లేదా సిఎస్ రావు నోరు మూపించినందువల్ల 100 మంది 1000 మంది తయారవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం. అది నేను ఫైనల్గా వాళ్ళకి చెప్పేది. ఓకే సార్. సో ఈ సందీప్ రెడ్డికి కూడా నేను అదే చెప్తున్నా, నువ్వు చీడపురుగుగా ఉండదలుచుకున్నావా, సమాజానికి మేలు చేసేటువంటి ఒక పౌరుడిగా బతకాలనుకున్నావా, లేదు నేను చీడపురుగులాగానే ఉంటానని చెప్తే అది అతని విజ్ఞతకు వదిలిపెట్టాలి. ఓకే.